నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ 10th ఫలితాలు విడుదల 2300 స్కూల్లో 100% ఉత్తీర్ణత విశాఖలో వైసీపీ కీలక సమావేశం మేనిఫెస్టోపై నేతలతో జగన్ చర్చలు ఏపీలో వాలంటీర్ల రాజీనామాపై పిటిషన్ రేపు విచారించనున్న ఏపీ హైకోర్టు తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న నామినేషన్ల పర్వం భారీ ర్యాలీలతో నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులు బెంగళూరు వేదికగా ఖమ్మం పాలిటిక్స్ డీకే శివకుమార్ ఆధ్వర్యంలో భట్టి పొంగులేటి మంతనాలు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎఫ్ఐఆర్ నమోదు కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ ఏపీ పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి సీఎం రమేష్ పంచకర్ల రమేష్ కు మద్దతు తెలుపుతున్నానని చెప్పడంతో మాటల యుద్ధం జరుగుతుంది కూటమికి చిరంజీవి మద్దతు పలకడంపై వైసీపీ ఫైర్ అయింది దీనికి సింహం సింగిల్ గా వస్తుందంటూ సజ్జల కమెంట్ చేశారు అదే స్థాయిలో రివర్స్ అటాక్ చేశారు పవన్ కళ్యాణ్ నాకు కావాల్సిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు ఆ నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు అనుబంధం ఇది మరీ ప్రత్యేకం అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. తాను ఎందుకు రాజకీయాలు అనేది దీంట్లో అడుగు పెట్టాడో తెలియదు. బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నాడు జాతికి. చంద్రబాబు నాయుడు ఎక్కడ బటన్ నొక్కితే ఏ రకంగా చెప్పాలో అదే చేస్తాడు, బటన్ నొక్కకపోతే ఆగిపోతాడు. ఆయన మెచ్యూర్డ్గా మాట్లాడతాడు అనుకుని దాన్ని విశ్లేషించడం కర్తవ్యం అంతగా మూర్ఖత్వం ఇంకోటి కూడా అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి ఆ పక్క. దానికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఎక్కువ లోడ్ అయితే దానివల్ల ఒరిగేది నిజంగా చెప్తున్నా కదా. ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు, మొత్తం తోడేళ్ళు గుంట నక్కలు నానా రకాల హైనాలు ఇంకా ఏవో ఉన్నాయి ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి, మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాప ఆయన ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషెస్ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు. మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచివాళ్ళే. ఈ రోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏమవ్వదు, మాకు సింహం సింగిల్గా వస్తే వాళ్ళు సింహాలు అంటాయి. ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారు అర్థంలో మీరు సింహాల్లా ఉన్నారా? మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాలా? మీరు
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభయాత్రలో భాగంగా హనుమాన్ వేమశాల వద్ద మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. సుల్తాన్ బజార్ పిఎస్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ ఫిర్యాదు మేరకు అదే పిఎస్ లో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. రాజా సింగ్ హనుమాన్ వేమశాల వద్ద మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదులు పేర్కొన్నారు. అయితే ఈ నెల 18వ తేదీన కేసు నమోదు చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తలు నిలుస్తూ ఉంటారు రాజా సింగ్. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాజా సింగ్ వివాదంతో పార్టీ కొన్ని రోజులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. తెలంగాణ కాంగ్రెస్ లో ఖమ్మం సీటు పంచాయతీ కొనసాగుతుంది. నామినేషన్ల దాఖలుకు ఇంకా 3 రోజుల సమయం మాత్రమే ఉన్నా ఖమ్మంతో పాటు హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే తాజాగా ఈ సీట్ల పంచాయతీ కాస్త ఢిల్లీ నుంచి బెంగళూరు షిఫ్ట్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బెంగళూరు వేదికగా ఖమ్మం పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుపడుతున్నారు. ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డికే సీటు కావాలని పొంగులేటి హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు తన భార్య నందినికి సీటు ఇవ్వకపోతే రాయల నాగేశ్వరరావుకు ఖమ్మం టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ వద్దకు ఖమ్మం సీటు పంచాయతీ వెళ్లింది. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ పొంగులేటి భట్టి విక్రమార్కను బెంగళూరుకు పిలిపించారు. ఇద్దరు నేతలతో ఖమ్మం సీటుపై మంతనాలు జరుపుతున్నారు. దీంతో ఇవాళ సాయంత్రంలోగా ఖమ్మం సీటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. ఇప్పటికే నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యం మరో 3 రోజుల సమయం మాత్రమే ఉంది నామినేషన్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు. అయితే ఇప్పటికీ 3 పార్లమెంట్ నియోజకవర్గాలు అటు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అధికారులను అటు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ముఖ్యంగా ఖమ్మం పాలిటిక్స్ కూడా అటు ఢిల్లీ నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పిసిసిగా ఉన్న డీకే శివకుమార్ ఈ యొక్క ఖమ్మం పాలిటిక్స్ను ప్రధానంగా ఇద్దరు కీలక నేతలు ఆశిస్తున్నారు ఆ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఆ టికెట్ కావాలంటూ కూడా పట్టుబడుతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్య నందినికి లేదా తన భార్య నందినికి ఇవ్వని ఎడల ఆ టికెట్ రాయల నాగేశ్వరరావు కూడా టికెట్ కేటాయించాలి. ఆయన మొదటి నుంచి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. అటు పార్టీకి లాయలిస్టులుగా ఉన్నారు కాబట్టి ఆయనకు టికెట్ కేటాయించాలనేటటువంటి ప్రతిపాదన ఏఐసిసి ముంగట పెట్టడం జరిగింది. అయితే ఈ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఖరారు మీద అటు కరీంనగర్, ఇటు హైదరాబాద్ 2 నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసే విషయం ఆధారపడి ఉంది. ఎందుకంటే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను ప్రకటిస్తారు, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి అటు రెడ్డి సామాజిక వర్గానికి ఆ టికెట్ కేటాయిస్తారా లేదా విలమ సామాజిక వర్గానికి చెందిన నేతను ఆ టికెట్ కేటాయిస్తారా, అయితే ఆ సామాజిక వర్గాలకు ఇప్పటివరకు ఎన్ని టికెట్లు కేటాయించాం అనేటటువంటి సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని కూడా అటు కరీంనగర్, ఇటు హైదరాబాద్ నియోజకవర్గాలు డిపెండ్ అయి ఉన్నాయనేది అయితే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా బెంగళూరుకు పిలిచినటువంటి అధిష్టానం ఖర్గేతో పాటు అటు డీకే శివకుమార్ను కూడా మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఎవరినో ఒకరిని
ఫైనల్ చేసేటటువంటి అవకాశం అయితే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఎవరినో ఒకరిని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. మొదటి నుంచి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం గుమ్మంలో ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ జెండా ఎగరనివ్వమంటూ పట్టుదలతో పనిచేశారు. అయితే ఆ అనంతరం కూడా ఒక భద్రాచలం మినహా అటు కొత్తగూడెం సిపిఐకి పొత్తులో భాగంగా కేటాయించారు కాబట్టి మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో 9 కైవసం చేసుకున్నారు. ఆ అనంతరం కూడా భద్రాచలం ఎమ్మెల్యేగా తెల్లం వెంకట్రావు కూడా పొంగులేటికి సన్నిహితుడు కావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరడం జరిగింది. అయితే ఆయన పట్టుదలతో ఆ 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించుకున్నారు కాబట్టి అక్కడ బలమైనటువంటి నేతను మరోసారి బరిలో దింపాలి అనేటటువంటి భావనలో పొంగులేటి తన సోదరునికి అవకాశం కల్పించాలంటూ కూడా అధిష్టానాన్ని కోరుతూ ఉన్నారు. అయితే ఆ ఖమ్మం హాట్ సీట్గా మారింది. ఇప్పటికే బెంగుళూరుకు ఆ ఖమ్మం పాలిటిక్స్ కూడా చేరాయి, వేదిక అయింది. బెంగుళూరు వేదిక అయింది ఖమ్మం పాలిటిక్స్కు. ఓవరాల్గా ఖమ్మం సీటుపైనే ఆధారపడి ఇతర అటు కరీంనగర్ రాజేందర్ రావు కావచ్చు, అటు ప్రవీణ్ రావుకు ఏ సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికా లేకపోతే వెలమ సామాజిక వర్గానికా, ఇటు ఖమ్మంలో కేటాయించినటువంటి అభ్యర్థి సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్గా ఉండేటటువంటి వేరే సామాజిక వర్గ నేతకు ఈ యొక్క అభ్యర్థిత్వం ఖరారు చేయాలనేటటువంటి భావనలో అటు రాష్ట్ర నాయకత్వం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి ఆరుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. 3 బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలకు, ఒకటి ఆదివాసీలకు, ఒకటి గిరిజన నేతలకు కూడా ఓవరాల్గా ఎస్టీ సామాజిక వర్గానికి 2, అటు ఎస్సీ సామాజిక వర్గంలో అటు ముఖ్యంగా మాదిగ ఉపకులమైనటువంటి కడియం కావ్యకు కేటాయించడం, మరోవైపు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు నాగర్ కర్నూల్ మల్లు రవి కావచ్చు, అటు వంశీ పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించినటువంటి వంశీకృష్ణ కావచ్చు. అయితే ఇప్పటికే ఓవరాల్గా మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత పేరు లేదు కాబట్టి హైదరాబాదు ఎట్టి పరిస్థితిలో అక్కడ హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి సమీరుల్లా ఖాన్ పేరు దాదాపు ఖరారైపోయింది. మరోవైపు కరీంనగర్లో ఇద్దరు ప్రధానంగా అటు వెలిచాల రాజేందర్ రావు అలాగే ప్రవీణ్ రెడ్డి కూడా కీలక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ నామినేషన్ గడువు దగ్గర పడుతున్న సమయంలో మరో 3 రోజుల పాటే ఈ యొక్క నామినేషన్ సమయం ఉంది. దగ్గర పడుతున్న వేళ ఇప్పటికీ ఆ నామినేషన్ వేసేందుకు కూడా సంబంధించినటువంటి ప్రక్రియను ఆశిస్తున్నటువంటి ఆయా స్థానాలు ఆశిస్తున్నటువంటి అభ్యర్థులు కూడా ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. దానికి సంబంధించినటువంటి పత్రాలను కూడా జమ చేసుకునేటటువంటి ప్రయత్నంలో అయితే ఉన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది అనేటటువంటి అంశం మీద ఇవాళ కొంత సస్పెన్స్ అయితే వీడనుంది. ముఖ్యంగా ఖమ్మం మీద ఆధారపడి అటు కరీంనగర్, హైదరాబాద్ 2 టికెట్లు కూడా ఆలస్యం అవుతా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా 17కు 17 అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి 3 స్థానాలను ఇంకా పెండింగ్లో పెట్టింది. అయితే నేతలు తమ కుటుంబ సభ్యులకు అలాగే తమకు అనుచరులుగా ఉన్నటువంటి నేతలకు టికెట్ కేటాయించాలనేటటువంటి అభ్యర్థన అధిష్టానం ముందు పెట్టడం వల్ల ఇప్పటికే ఇది ఆలస్యం అవుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరిని కోరుకుంటే, ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉంటే వారికి కేటాయించాలి, ఇందులో మేము ఏమాత్రం జోక్యం చేసుకోమంటూ కూడా ఆయన నుంచి వస్తున్నటువంటి స్పందన అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఎవరికి వారు ప్రయత్నాలు అయితే అధిష్టానం ముందు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఖమ్మం టికెట్ మీద ఇవాళ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నటువంటి డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఒకరిని కాంప్రమైజ్ చేసి కూడా అభ్యర్థులను ప్రకటిస్తే మాత్రం ఇవాళ 3 నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇవాళ సాయంత్రం లోపు ఈ యొక్క సస్పెన్స్ అలాగే చిక్కుముడి కూడా వీడనుందని చెప్పుకోవాలి. ప్రియా. రైట్, థ్యాంక్ యూ రాజు.
ఏపీలో నామినేషన్లు జోరందుకున్నాయి. అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇవాళ మంచి రోజు కావడంతో పలువురు నామినేషన్లు సమర్పిస్తున్నారు. రాయచోటి అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా రమేష్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. నెల్లూరు టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ నామినేషన్ వేయనున్నారు. స్థానిక ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు దాఖలు చేశారు. వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు భారీ ర్యాలీగా నామినేషన్ వేయడానికి మచిలీపట్నం వెళ్లారు. మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఐతవరంలో పూజలు చేసి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. శ్రీకాకుళం జిల్లాలో నేడు పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. పాతపట్నం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా రెడ్డి శాంతి, పలాస వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా మంత్రి సిదిరి అప్పలరాజు, ఆమదలవలస అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా సురేష్ కుమార్, ఆమదవలస వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా తమ్మినేని సీతారాం నామినేషన్లు వేయనున్నారు. అయితే టెక్కిలి టీడీపీ అభ్యర్థిగా అచ్చెన్నాయుడు నామినేషన్ దాఖలు చేస్తారు. అటు కాకినాడ జిల్లాలోనూ పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. కాకినాడ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కూరసాల కన్నబాబు, పెద్దాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నిమ్మకాయల చిన్నరాజప్ప, పిఠాపురం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా వంగగీత నామినేషన్లు వేయనున్నారు. అయితే అమలాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి విశ్వరూప్, కొత్తపేట వైసీపీ అభ్యర్థిగా జగ్గిరెడ్డి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నరేంద్ర మోదీని మళ్లీ ప్రధాని మంత్రిని చేయడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఇందుకు అభ్యర్థుల ప్రకటన నుంచి నామినేషన్ ప్రచారం వరకు ప్రత్యేక కార్యాచరణతో దూసుకెళ్తుంది. మొదటి రోజే భారీగా నామినేషన్లు దాఖలు చేస్తున్న తెలంగాణ బీజేపీ ఇవాళ కూడా జోరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇవాళ 4 ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు.
ఇక జహీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ నామినేషన్ వేయనున్నారు. నల్గొండ బీజేపీ అభ్యర్థిగా సైదిరెడ్డి, మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థిగా సీతారాం నాయక్ నామినేషన్స్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు నేతల నామినేషన్స్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. అధికారం కోల్పోయి ఢీలా పడ్డ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ కార్యక్రమంలోనే 19 రోజుల పాటు బస్ యాత్రతో, సుడిగాలి పర్యటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల పోరు తెలంగాణలో హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది బీఆర్ఎస్. అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు గులాబీ బాస్. అయితే ఈ ప్రచారంలో నయా ప్లాన్తో కేసీఆర్ ముందుకు సాగనున్నారు. గతానికి భిన్నంగా బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్రకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 24 నుంచి 17 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉండనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మొత్తంగా 17 రోజుల పాటు జరిగే కేసీఆర్ బస్సు యాత్రలో 21 చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా బీఆర్ఎస్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 24న నల్గొండ జిల్లా మిర్యాలగూడ రోడ్ షోతో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కాగా మే 10వ తేదీన సిద్దిపేటలో రోడ్ షోతో ముగియనుంది. కేసీఆర్ బస్సు యాత్ర వేళ ఆయన బస చేసే ప్రాంతాల్లోనే పార్టీ శ్రేణులు, ఉద్యమ సమయంలో తనతో కలిసిన నేతలు, మేధావులతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి పలు ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేసీఆర్ సందర్శించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం సాగనుంది. ఇదే సమయంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని కూడా వివరించనుంది బీఆర్ఎస్. ఇక బస్సు యాత్రలో మొదటి రోజు ఏప్రిల్ 24న మిర్యాలగూడ, సూర్యాపేటలో పర్యటించనుండగా ఏప్రిల్ 25న భువనగిరి, ఏప్రిల్ 26 మహబూబ్ నగర్, ఏప్రిల్ 27న నాగర్ కర్నూల్, ఏప్రిల్ 28 వరంగల్లో బస్సు యాత్ర సాగుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 29న ఖమ్మం, ఏప్రిల్ 30న తల్లాడ, కొత్తగూడెం, మే 1న మహబూబాబాద్లో, అలాగే మే 2న జమ్మికుంట, మే 3న రామగుండం, మే 4న మంచిర్యాల, మే 5న జగిత్యాల, మే 6న నిజామాబాద్, మే 7న కామారెడ్డి, మే 8న నర్సాపూర్, పటాన్చెరులలో కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. మే 9న కరీంనగర్, మే 10న సిరిసిల్ల, సిద్దిపేటతో యాత్ర ముగియనుంది. మరి బీఆర్ఎస్ అధినేత వ్యూహం ఫలిస్తుందా? లోక్సభ ఎన్నికల్లో గులాబీ సత్తా బ్యాక్ టు న్యూస్. ఇక పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రతిష్టాత్మక పోటీకి సిద్ధమైంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్వర్గీయ కేంద్ర మంత్రి వెంకటస్వామి మనవడు గడ్డం వంశీ, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లు ఖరారు కావడంతో పెద్దపల్లిలో త్రిముఖ పోటీ ఖరారైంది. హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. అయితే పెద్దపల్లిలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది? వాచ్ దిస్ స్టోరీ.
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్దపల్లి ఎంపీ ఒకనాడు కాంగ్రెస్ కంచుకోట. కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జి వెంకటస్వామి ఓటమిరిగిన నేతగా 3 సార్లు ఘన విజయం సాధించారు. తన కొడుకు ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గతంలో పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం తాత స్వర్గీయ జి వెంకటస్వామి వారసత్వాన్ని నిలిపేందుకు ఆయన మనుమడు జి వంశీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. తమ కంచుకోట అయిన పెద్దపల్లిని మళ్లీ చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ విస్తృతంగా కృషి చేస్తోంది. పెద్దపల్లి కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కనీసం 10 స్థానాలను గెలిపే లక్ష్యంగా సాగుతోంది. ఈసారి పెద్దపల్లి ఎంపీ గెలవాలనే లక్ష్యంతో ప్రముఖ పారిశ్రామికవేత్త గోమాస శ్రీనివాస్ కి టికెట్ కేటాయించింది. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ 2 పర్యాయాలు ఈ స్థానాన్ని గెలుచుకుంది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరిన వెంకటేష్ నేత కూడా బీఆర్ఎస్ నుంచి నెగ్గిన వారే. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుండి పార్లమెంట్ టికెట్ ఇస్తామన్న పలువురు నేతలు తిరస్కరిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా తాను నిలబెడతానని ఒకప్పుడు సింగరేణి కార్మికుడైన మాజీ మంత్రి కుప్ర ఈశ్వర్ ముందుకు వచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గం ఓటర్లలో బీఆర్ఎస్ పట్ల ఎంతో నమ్మకం ఉందని, తాను తప్పక గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్ర ఈశ్వర్ ప్రధాన జాతీయ పార్టీలకు ఏ విధంగా పోటీ ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ కోటపై ఏ జెండా ఎగురుతుందో కానీ త్రిముఖ పోరు తప్పేటట్టు లేదు. ఏపీలో నామినేషన్ల పర్వం పీక్ స్టేజ్కు చేరిపోయింది. మరో 3 రోజుల్లో నామినేషన్ల గడువు ముగియనుంది. అయినా ఇంకా టీడీపీలో సీట్ల సర్దుబాటుపై తర్జన భర్జన కొనసాగుతుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆఖరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. 5 చోట్ల అభ్యర్థులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, అందరికీ కలిపి ఒకేసారి బీ ఫామ్లు అందించారు చంద్రబాబు. ఇంతకీ మార్పులు చేర్పులు జరిగిన ఆ 5 స్థానాలు ఏవి? టీడీపీ రెబెల్స్ బెదడ తప్పదా? ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీ ఫామ్స్ అందజేశారు. అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థులకు బీ ఫామ్స్ పంపిణీ చేశారు. అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు అభ్యర్థులందరూ ఇందులో పాల్గొన్నారు. బీ ఫారం అందుకున్న నేపథ్యంలో నారా లోకేష్ తండ్రి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశనం చేశారు. కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు సాయశక్తులా పోరాడాలని, ప్రచారం ఉధృతం చేయాలని చెప్పారు. వాస్తవానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తుల్లో భాగంగా 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే కొందరి నేతలకు టికెట్లు దక్కకపోవడంతో చాలా చోట్ల అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. దీంతో తాజాగా 5 చోట్ల అభ్యర్థులను మార్చారు. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి స్థానాల్లో మార్పులు చేశారు. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుకు అవకాశం కల్పించారు. ఆయనతో పాటు పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి, మడకశిర ఎంఎస్ రాజు, వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణలకు టికెట్లు ఖరారు చేశారు. రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షునిగా నియమించారు. అయితే ఇప్పటి వరకు అక్కడ పార్లమెంటు అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిటికల్ బ్యూరోలోకి తీసుకున్నారు. అటు పెందుర్తి సీటును మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆశించారు. కానీ పెందుర్తి సీటును జనసేనకు కేటాయించిన నేపథ్యంలో బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల స్థానాన్ని కేటాయించారు. ఇక పాడేరు టికెట్ ను గతంలో వెంకట రమేష్ నాయుడుకు కేటాయించగా మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్కి కేటాయించారు. మరోవైపు మడకశిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు టికెట్ ఇచ్చారు. వెంకటగిరి స్థానాన్ని ఇది వరకు మాజీ ఎమ్మెల్యే కురిగొండ రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. అయితే మార్పుల్లో భాగంగా
అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా బరిలో నిలిపారు. మరోవైపు పొత్తుల్లో భాగంగా మరో 2 స్థానాల్లో సందిగ్ధత కొనసాగుతుంది. అనపర్తి, దెందులూరు స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు సైతం ఆయనకు స్వయంగా ఫోన్ చేసి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తాను టీడీపీ నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అయితే పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో సమస్యలు తలెత్తడంతో ఆయన్ను బీజేపీ నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది. ఈ క్రమంలో నల్లమిల్లి అనపర్తిలో బీజేపీ తరపున పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అభ్యర్థులను మార్చడంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. మడకసిర టీడీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ ను తప్పించి ఎంఎస్ రాజు పేరు ఖరారు చేయడంతో హైకమాండ్ తీరుపై ఫైర్ అయ్యారు. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అటు అల్లూరు జిల్లా రంపచోడవరంలో టీడీపీ రెబల్ అభ్యర్థి వంతల రాజేశ్వరి చంద్రబాబు ఫోటోతో ప్రచారం చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో అనంతబాబు అరాచకాలను ఎండగడతానన్నారు. ప్రజల్లో ఉన్న తనను పార్టీ హైకమాండ్ గుర్తించకపోవడం బాధాకరమని, కార్యకర్తల అభ్యర్థన మేరకే తాను రెబల్ బరిలోకి దిగానని స్పష్టం చేశారు. మొత్తానికి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది టీడీపీ. రాబోయే రోజుల్లో ప్రచారాన్ని మరింత పరుగులు పెట్టేలా ప్లాన్ చేస్తుంది. అయితే రెబల్స్ బెడదతో పాటు అసమ్మతి జ్వాలలను ఎలా దారికి తెస్తారనేది వేచి చూడాలి. బ్యాక్ టు న్యూస్. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ సత్తా చాటేందుకు అందివచ్చిన అవకాశాలను అన్నిటినీ సద్వినియోగం చేసుకుంటుంది. ఎక్కువ స్థానాలను హస్తగతం చేసుకోవాలంటే పట్టింపులకు పోకుండా కొన్ని మెట్లు దిగాలి అన్న సూత్రాలను కాంగ్రెస్ పక్కాగా అనుసరిస్తుంది. అధికారంలోకి వచ్చామని చేతులు దులుపుకోకుండా కాంగ్రెస్ను కేంద్రంలో అధికారంలో కూర్చోపెట్టేందుకు టీ కాంగ్రెస్ సర్వశక్తులు ఓడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పోటీలో ఉన్న సిపిఐతో పాటు పొత్తులో లేని సిపిఎం తోనూ చర్చలు జరిపి ఆ పార్టీల ఓట్లను కూడగట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం విజయకేతనం ఎగురవేయాలని భావిస్తుంది. టార్గెట్ 14 గా ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన అవకాశాన్ని అందుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎంతో మైత్రి కుదరకపోయినా ఆ పార్టీ ఓటు బ్యాంకు ఇతరులకు వెళ్తే నష్టమని భావించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ప్రతి ఓటు గెలుపునకు కీలకమని భావిస్తుంది. సిపిఎం రాష్ట్ర నేతలతో చర్చలు జరిపే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించి సంప్రదింపులకు పంపింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న మాదిరి బీజేపీని నిలువరించడం కోసం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి భట్టి కోరారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు అటు ఇండియా కూటమిలో భాగమైన సిపిఎం భువనగిరిలో ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేస్తున్నందున భువనగిరి మినహా మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని సిపిఎం నిర్ణయం తీసుకుంది. మరోవైపు భట్టీతో చర్చల సమయంలో సిపిఎం పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సిపిఎం ఇండ్లు లేని నిరుపేదలకు వేసిన గుడిసెల విషయం, కార్మికుల కనీస వేతనం, పార్టీ బలోపేతం కోసం పలు పదవులతో పాటు ఇతర అంశాలు తీసుకువచ్చారు. అందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. రెండు 2023 శాసనసభ ఎన్నికల్లో పొత్తుకు వెళ్లిన సిపిఐకి కొత్తగూడెంను కేటాయించింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమకు 1-2 స్థానాలు కేటాయించాలని సిపిఎం నుంచి డిమాండ్ వచ్చినా కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోలేదు. ప్రస్తుతం ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సీట్ల కేటాయింపు లేకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ సిపిఐని కోరింది. బీజేపీని రాష్ట్రంలో ఎదగనివ్వకుండా చేయాలనే భావనలో ఉన్న సిపిఐ కాంగ్రెస్ కి మద్దతు తెలిపేందుకు ఓకే చెప్పింది. గతంలో ఇచ్చిన 2 ఎమ్మెల్సీల హామీని, పలు నామినేటెడ్ పదవులను డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు సిపిఎం కు భువనగిరిలో సపోర్ట్ చేస్తారా లేక కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారన్న దానికి
కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు కామ్రేడ్లు. సీఎం రేవంత్ కూడా అటు ప్రతి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా నేతల మధ్య సమన్వయం కోసం సీనియర్ నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి సమన్వయం చేస్తున్నారు. భువనగిరి విషయంలో తన స్నేహితుడికి టికెట్ ఇప్పించుకున్న సీఎం అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఉన్న వైరుధ్యాలను పక్కన పెట్టి సమీక్ష సమావేశం రాజగోపాల్ రెడ్డి నివాసంలో నిర్వహించడం, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు ఆ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా పాల్గొనేటట్లు చూడడం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం నేతల మధ్య వర్గపోరు, అంతర్గత విభేదాలను పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో మరోపక్క సిపిఐ, సిపిఎంతో చర్చలు జరపడం, మద్దతు కోరడం చేసింది. మొత్తం మీద అన్ని వర్గాలను కలుపుకొని పోతూ విజయ లక్ష్యం వైపు సాగుతుంది. అకాల వర్షాలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల రైతుల్ని నిండా ముంచాయి. మొక్కజొన్న, జొన్న, నువ్వు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పూతతో పాటు పిందె రాలిపోయింది. నిర్మల్ జిల్లా సారంగపూర్లో చెట్లు నేలకూలాయి. విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం తక్షణ పరిహారం అందించాలని బాధిత రైతాంగం కోరుతోంది.